పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించునాడ బ్రిడ్జ్ వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన దంపతులు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డ వెంకట ధనసాయి కృష్ణ ఆయన భార్య శిరీష గురువారం రాత్రి చించునాడ బ్రిడ్జ్ పై నుంచి గోదావరిలోకి దూకారు. వీరికి 3 ఏళ్ల చిన్నారి ఉంది. తమతో పాటు తీసుకువచ్చిన పసిపాపను బ్రిడ్జ్ పైనే ఒంటరిగా వదిలేసి దంపతులిద్దరూ నదిలోకి దూకేయటం స్థానికులను తీవ్రంగా కలిచివేస్తుంది. గతంలో వేల్పూరులోని రెడీమేడ్ షాప్ నిర్వహించి నష్టపోవడంతో తీవ్ర అప్పులు పాలైన సాయి తన ఇంటిని కూడా అమ్మేశాడు. 2 నెలల క్రితం భీమవరం వెళ్లి టాక్సీ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే అప్పులు ఇచ్చిన వారు వేల్పూరులోని తండ్రి ఇంటి వద్ద అలాగే భీమవరంలో ఉంటున్న నివాసం వద్ద గందరగోళం సృష్టించడంతో తీవ్ర మనస్తాపానికి గురై యఘాయిత్యానికి పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. నది కొట్టుకుపోయిన దంపతుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. చిన్నారిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అది వెళ్తే అమ్మ నేను ఉంగరం ఇచ్చాను, మరి ఎంత తెచ్చుకున్నాడు ఇప్పటికైతే దానికి రెస్పాండి లేదు. మరి ఎక్కడ పెట్టాడు ఏంటో తెలుస్తలేదు. మరి ఇక్కడ చూస్తేనేమో చాలా దారుణంగా ఉంది అని ఇదొక మాట మాతో చెప్పినట్టయితే వాళ్ళకి రూపాయి ఇచ్చి కాడికి పావలో ఇచ్చి వాళ్ళ కాళ్ళు అట్టుకుని బతిమాలిపోయినాడు, బాకీనా తీర్చొద్దు అని చెప్పాను. చెప్పిన వెంటనే ఇంకెంత వాళ్ళు ఇష్టమైనట్టు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టమైనట్టుగా దాడి చేసి నా కోళ్ళని కేవలం ఈ రోజు చచ్చిపోతాం కేవలం 50 ఏళ్ళ కోసం నా కొడుకుని కోళ్ళని చంపేశారండి. పసిపిల్లలు అన్నాడు అలా, పసిపిల్లలు అన్నాడు. పసిపిల్లలు మీరు మీకు మనసు అన్నది ఉంటే కొంచెం న్యాయం చేయండి. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు అర్థం చేసుకో, పిల్లల్ని అర్థం చేసుకో బాబు. కాదమ్మా టార్చర్ పెట్టేస్తున్నారమ్మా, బోల్లో ఇంటలేదమ్మా, మాటలో టార్చర్ పెట్టేస్తున్నారమ్మా, మేము చచ్చిపోతామమ్మా అన్నాడండి. చచ్చిపోద్దని నేను అన్నానండి. ఏదో పరిష్కారం చేసుకోవచ్చు, 10 ఏళ్ళు వాళ్ళు తెచ్చుకున్నారు కదా, ఏమన్నా పరిష్కారం చేసుకోవచ్చు, నలుగురు కూర్చుని నువ్వు సత్తా కుదరదమ్మా అన్నానండి. వాళ్ళు మాకు ఇక్కడ గొడవ అయిపోయిన వెంటనే 9 కుర్రోళ్ళు వెళ్ళిపోయి ఇంటి నిండానే బద్దలు కొట్టేసి అద్దెకున్నారండి మా ఊళ్ళు. అద్దెకుంటే ఇంటికి వెళ్ళి బద్దలు కొట్టేస్తే ఇంటికి వెళ్ళి ఆయన అన్నాడంటండి, మా ఇల్లు ఇది, మీరు బద్దలు కొడతాకు సరిపోరు అని ఇంట్లోకి వెళ్ళిపోయి అవి సెల్లా ఎదురు చేసేసి మా వాళ్ళమ్మ పచ్చి బూతులు తిప్పేసాడంటండి. కాదమ్మా టార్చర్ పెట్టేస్తున్నారమ్మా,